మార్కెట్లోకి ఫేక్ ఓఆర్ఎస్లు వచ్చాయని మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం రండి. డయేరియా, వాంతులు, డిహైడ్రేషన్, జ్వరం వంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లు ఓఆర్ఎస్ తీసుకోవాలని సూచిస్తారు. ఇది శరీరానికి కావాల్సిన లవణాలను అందించి నీటిని నిలుపుకునేలా చేస్తుంది. కానీ మార్కెట్లో కల్తీ ఓఆర్ఎస్ విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదము ఉంది. ముఖ్యంగా పిల్లలు దీని బారిన పడే అవకాశం అయితే ఉంది. నకిలీ ఓఆర్ఎస్ లో చక్కెర శాతం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉండడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యకు గురవుతున్నాయి. ఇది డిహైడ్రేషన్ కు దారి తీయడమే కాకుండా మెదడు వాపునకు కూడా కారణం కావచ్చు. మరి నకిలీ ఓఆర్ఎస్ లను ఎలా గుర్తించాలి? అసలైన ఓఆర్ఎస్ లను ఎలా ఎంచుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. నకిలీ ఓఆర్ఎస్ ప్యాకెట్లపై FSSAI సర్టిఫైడ్ అని ముద్రించి ఉంటుంది. ఇది ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ యొక్క సూచన. కానీ అసలైన ఓఆర్ఎస్ ప్యాకెట్లపై బేస్డ్ ఆన్ WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా అని ఉంటుంది. అంటే ఇది ఒక మెడిసిన్ లేదా డ్రగ్ కేటగిరీ కిందకు వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఇది తయారు చేయబడుతుంది. దురదృష్టవశాత్తు మన దేశంలోని చాలా ఫార్మసీలలో నకిలీ ఓఆర్ఎస్ విక్రయిస్తున్నారు. కాబట్టి మీరు ఓఆర్ఎస్ కొనే ముందు ప్యాకెట్ పై ఉన్న లేబుల్ని క్షుణ్ణంగా పరిశీలించండి. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కొంచెం శ్రద్ధ వహిస్తే నకిలీ ఓఆర్ఎస్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వెంటనే షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.